الأمين الكريم نبينا مولانا محمد وعلى آله وأصحابه أجمعين. اللهم أنت السلام وإليك يرجع السلام تبارك ربنا وعليك يا ذا الجلال والإكرام يا حي يا قيوم برحمتك نستغيث يا حي يا قيوم. कबूल फरमा ले। अल्लाह इनकी उम्र में बरकत और इनके उमूर में बरकत नसीब फरमा दे। अल्लाह एक बेहतरीन ज़िंदगी अता फरमा दे। इनके ज़रिए अल्लाह तेरे बंदों को फ़ायदा पहुँचे। अल्लाह तेरे बंदों को फ़ायदा पहुँचाने वाला। వచ్చినటువంటి మొట్టమొదటి రంజాన్ మాసం ఇది మొదటి సంవత్సరం. ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గంలో ఏదైతే ఇమాము మౌజన్లకు గతంలో కూడా ఈ మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే ఇమాం మౌజన్లకు గౌరవవేతనం కల్పించినటువంటి కార్యక్రమం. తదుపరి గత ప్రభుత్వం ఆ ఇమాం మౌజన్లకు ఇచ్చేటువంటి గౌరవవేతనాన్ని కూడా చెల్లించకుండా నిలుపుదల చేసినటువంటి పరిస్థితుల్లో మొన్న 2 నెలల క్రితమే ఇమాం మౌజన్లకు పెండింగ్లో ఉన్నటువంటి గౌరవవేతనాలు కూడా చెల్లించడం జరిగింది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా. అంతేకాకుండా మా వంతుగా నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇమాం మౌజన్లకు ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉంటారో వాళ్ళకు మసీద్ దగ్గర ఎక్కడైనా ఇల్లు లేకపోతే స్థలాన్ని కూడా కేటాయిస్తాం, ఇల్లు నిర్మించిస్తామని చెప్పేసి కూడా మాట చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున అదొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రమంతా చేస్తున్నారో చేయలేదో కానీ కదిరి నియోజకవర్గంలో మాత్రము హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్లకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ముస్లిం మత పెద్దలకు కూడా తెలియజెప్పడం జరిగింది. ఎవరైతే ఇమాం మౌజన్లకు ఇల్లు లేనటువంటి పరిస్థితులు ఉన్నారో గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, పట్టణ ప్రాంతంలో కావచ్చు, వాళ్ళకి ఇంటి స్థలాన్ని ఇస్తాం, ఇల్లు కూడా మంజూరు చేసి ఇల్లు నిర్మించిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గారు ఇక్కడ ఇఫ్తియార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ప్రార్థనలో ఉండి ఈ యొక్క శాసనసభ్యులు గారు ఇచ్చిన విందులో పాల్గొని దువా చేయడం జరిగింది. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిత్యం పోరాడుతూ శ్రమిస్తున్న నాయకుడు మంచి జరగాలని, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని మంచి జరగాలని అనేక మౌలానాలు దువా చేయడం జరిగింది. ఈ పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా మా శాసనసభ్యులు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లా. ఈరోజు ఇఫ్తార్ విందులో దాదాపు ఒక 3000 మంది మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవనీయులు కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు ఇచ్చిన ఇఫ్తార్ విందులో 3000 మంది మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. ఇందుకు గాను ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరీ ముఖ్యంగా గౌరవనీయులు కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారికి మైనార్టీ తరఫున మేమందరము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇది చాలా శుభపరిమాణం, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అలాగే మొత్తం అందరూ పాల్గొని దువా చేయడము, అల్లాని ప్రార్థించడం, వేడుకోవడము ఇవన్నీ జరిగాయి.
అందుకుగాను మేమందరూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.